84 లక్షల జీవరాశులు, ఒక జీవరాశి ఒక జీవరాశిని కొట్టి తిని బతుకుతుంది. ఒక జీవరాశి కొట్టి తిని బతుకుతుంది. మనిషేమో మనిషిని కొట్టి తిని బతకకుండా వాళ్ళ జీవితాలను కొట్టి బతుకుతా ఉన్నాడు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. అబద్ధాలు చెప్పి బతుకుతున్నాడు. వాళ్ళ మెదడును పాడు చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు మనిషి. ఇక అసలు సంపి తినేదానికన్నా ఇది పెద్ద నరకం కదా. ఇది పెద్ద నరకం కదా. బతికించి అంటే బతికుండగా చంపడం. సచిన్ తర్వాత తింటే ఏం కాదు, బతికిలోనే తింటున్నారు ఈ మానవుడు. ఇంత